విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. యవన కాలమందున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చాలు, అందరూ ఒకసారి కలిసి చదువుదామా? యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చాలా మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులరా. యవన కాలమున కాడి మోయుట ఎవరికి మేలు? నరునికి మేలు. ఆ కాడిని మోపినవాడు యెహోవాయే. ఈరోజు ఈ అధ్యాయాన్ని, ఈ వచనాన్ని యవన కాలమున కాడి మోయుట నీకు మేలు, నీకు మేలు. ఈ కాడిని మోపిన వాడు కూడా యెహోవాయే. ఈ కాడిని మోపిన వాడు కూడా యెహోవాయే. యవనస్తుడైనటువంటి ఇర్మియా, యవన కాలంలో చిన్న వయసులో ఉన్నటువంటి ఇర్మియా, దేవుడు ఇర్మియాతో మాట్లాడి ఇర్మియాని దర్శించిన సమయము చాలా చిన్న వయసు, బాల్య దశ. యవనస్తుడిగా ఉన్నటువంటి ఇర్మియాతో ప్రభు మాట్లాడడం ప్రారంభించారు. నేను చిన్నవాడిని కదా ప్రభువా, నేను మాట్లాడలేను కదా ప్రభువా, మాట్లాడుటకు నాకు చేతకాని వాడని కదా ప్రభువా. ఇర్మియాతో దేవుడు అంటాడు, నువ్వు నోరు తెరువు, నీ నోటిన నా మాటలు ఉంచుదను. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండమునై ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటుని. దేవుడు ఇర్మియాని పిలిచిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసుకునేటువంటి విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రియులారా, దేవుడు కొందరిని కొన్ని సమయాలలో ఏర్పాటు చేసుకుంటాడు, పిలుచుకుంటాడు, ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటాడు, ఓ ప్రత్యేకమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి నీవైనా నేనైనా ఇర్మియా వయసులో నుంచే దేవుని చేత పిలువబడినటువంటి వారు, ఇర్మియా వలె ప్రత్యేకించబడినటువంటి వారు. అందుకే నీ యవన కాలపు జీవితము చాలా విలువైనది. ఈ విలువైనటువంటి జీవితంలో నువ్వు ఎవరి కాడి మోస్తే నీ జీవితం మేలుకరంగా మార్చబడింది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా నీ ఉండగలవు, మహిమకరంగా నీ ఉండగలవు. తల్లిదండ్రులని సంతోషపరిచే విధంగా, నీ కుటుంబాన్ని సంతోషపరిచే విధంగా. ఏ వయసో తెలుసా? యవన కాలమందు ఆయన కాడి మోయటము ద్వారా మనకి మేలు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చును గాక. గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులరా, చాలా మంది యవనస్తులు ఈ కాడి కిందకి రాలేకపోతున్నారు. అది వారికి కష్టతరంగా మారిపోతుంది, అది వారికి ప్రయాసగా మారిపోతుంది. ఎవరైతే ఈ కాడి కిందకు వస్తారో మీరు ఎప్పుడైనా ఎద్దుల బండిని చూసారా? మాట్లాడట్లేదు ఎవ్వరు కూడా, సైలెంట్గా ఉన్నారు. చెప్పరేంటమ్మా? నాన్న చెప్పురా, చెప్పు తల్లి. చూసారా? ఎద్దుల బండి చూసారా?
ఆ ఎద్దులకు ఒక కాడి ఉంటుంది చూసారా? ఆ ఎద్దులు, ఆ యజమాని వచ్చి ఆ బండిని కొంచెం పైకెత్తంగానే చాలు, అవే తలదించుకొని ఎక్కడికి వస్తాయి తెలుసా? మాట్లాడండి. కాడి కిందకు వచ్చేస్తాయి. అవునా? ఎక్కడికి వచ్చేస్తాయి? కాడి కిందకు వచ్చేస్తాయి. ఆ కాడి కిందకి రాయంగానే ఆ యజమానుడు ఆ ఎద్దుల బండి మీద చాలా బరువు వేస్తాడు. ఎన్నో బస్తాల బరువు, కింటాలు బరువు వేస్తాడు. ఆ ఎద్దుల బండి కాడి పెట్టుకున్నటువంటి ఆ ఎద్దులు ఏం చేయాలంటే ఆ బరువు మోయాలి. ప్రభు నిన్ను పిలుస్తుంది, నా కాడి కిందకి రమ్మంటుంది. నీ మీద ఏదో బరువు మోపడానికి కాదు, నీ మీద ఏదో భారాన్ని మోపడానికి కాదు. యవన కాలమందు నరుడు నా కాడి మోయుట నరునికి మేలు. కాడి కిందకి రమ్మని పిలుస్తుంది. నీ మీద భారాన్ని మోపడం కాదు, బరువుని మోపడానికి కాదు ప్రభు పిలుస్తుంది. మత్తయి సువార్త 11:29 అంటాడు. ఒకసారి చదువుదాం దయచేసి. కొంచెం బైబిల్ చదవగలిగిన చుట్టూ వారు స్పీడ్గా వాక్యం చదవండి. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద ఎవరి కాడి? దేవుని కాడి నేర్చుకొనుడి మీ ప్రాణమునకు. ఈ కాడిని కనుక మనం మోయగలిగితే మన ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా, అందరు చెప్పండి ఈ మాట, నా కాడి. మాట్లాడాలి. నా కాడి. యేసయ్య నిన్ను పిలిచింది తన కాడి క్రిందకి రమ్మంటుంది. నీ మీద భారాలు మోపడానికి కాదు, బాధ్యతలు మోపడానికి కాదు. ఆయన కాడి చాలా సులువైనదట. ఇంకా పక్కన రాయబడింది తేలికైనదట. సులువైన చుట్టి కాడి, తేలికైన చుట్టి కాడి. ఏదో బరువు మోపాలని కాదు, ఏదో బాధ్యతలు మోపాలని కాదు. ఎందుకని కాడి కిందకి రమ్మంటున్నాడు? నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని, నిన్ను మేలుకరంగా ఉంచాలని, నీ తలను పైకెత్తాలని, తృణీకరించబడి చోట నీకు ఘనతని కలగ చేయాలని ప్రభు తన కాడి కిందకి రమ్మంటున్నాడు. ఎద్దులు తన మెడమల మీద ఆ కాడిని మోసి కొన్ని రోజులైన తర్వాత చూస్తే అరపడిపోతుంది. ఎంత బరువో, ఎంత భారమో ఆ యజమానుడు. కానీ మన పరలోకపు తండ్రి, మన యజమానుడు మనల్ని పిలుస్తుంది భారాలు బాధ్యతలు మోపడానికి కాదు. ఆయన కాడి చాలా తేలికైనదట, ఆయన కాడి చాలా సులువైనదట. ఆ కాడి ఎప్పటి నుంచి మోయాలో తెలుసా? నీ యవన కాలం నుంచి నువ్వు మోయాలి. యవనస్తుడిగా ఉన్నటువంటి వయస్సులో నుంచే ఆ కాడిని మోయగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. చాలా మంది ఈ కాడి క్రింద లేరు. మరి ఏ కాడి క్రింద ఉన్నారయ్యా? ఏ కాడి క్రింద ఉన్నారు? పాపం అనేటువంటి కాడి క్రింద, దాని బానిసత్వంలో, ఆ బానిసత్వపు సంఖ్యలలో బంధించబడి ఉన్నారు. ఓ బందిఖానలో ఉన్నారు. ఎంతమంది యవనస్తుల జీవితాలండి, ఎంతమంది యవనస్తులు జీవితాలు రకరకాల వాటికి బానిసవుతున్నటువంటి వాళ్ళు. చిన్న వయసు నుంచే డ్రగ్స్కి బానిసవుతున్నటువంటి వారు, గంజాయికి బానిసవుతున్నటువంటి వారు, మత్తు పదార్థాలకి బానిసవుతున్నటువంటి వారు, నీచమైనటువంటి అసహ్యమైనటువంటి కార్యకలాపాల మధ్య, అశ్లీల చిత్రాల మధ్య పాడైపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు. ఆ బానిసత్వంలో ఉండి, ఆ కాడి క్రింద ఉండి యేసుని చూడలేకపోతున్నారు, యేసు యొద్దకి రాలేకపోతున్నారు. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు నీ ద్వారా ప్రేమిస్తూ కోరుకుంటుంది ఏంటంటే ఆ కాడి కట్ల నుంచి తెంచబడి నువ్వు విడుదల పొంది ప్రభు సన్నిధిలో ఉండి మేలు పొందాలని. చెప్తారు ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అందుకే పౌలు తిమోతి సంఘానికి
ఓ చక్కటి మాట రాస్తాడు. చదువుదాం. 2 తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుమా, గట్టిగా చదువు. నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోమ్మో. ఏం చేయాలట? నీ యవనేచ్ఛల నుంచి నువ్వేం చేయాలి? పారిపోవాలి. పవిత్ర హృదయులై ప్రభువునకు, దయచేసి గమనించండి, నీ యవనేచ్ఛల నుంచి పారిపోమని పౌలు తిమోతి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. దేని నుంచి పారిపోవాలి? దేనికి దూరం అయిపోవాలి? యవనస్తుడైనటువంటి యోసేపు తన ఇంట్లోనే నివాసం చేస్తున్నాడు, కుటుంబ సభ్యులతోనే నివాసం చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఇంచుమించు పెద్ద గుంపు, పెద్ద ఏజ్ తేడా లేదు. వాళ్ళ ఇంట్లో రోజు పెట్టుకుంటే యవనస్తులు కూడికి పెట్టుకోవచ్చు. అంతమంది యవనస్తులు ఉన్నారు. మన పితరుడైనటువంటి యాకోబు ఇంట్లో అంతమంది యవనస్తులు ఉన్నారు. 12 మంది యవనస్తులు. యోసేపు ప్రత్యేకించబడినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ప్రత్యేకమైనటువంటిగా జీవించడం ప్రారంభించాడు. దేవుని భయము కలిగినటువంటి వ్యక్తి. వారితో కలిసి ఏకమవ్వలేదు, వారితో కలిసి జీవించడానికి బ్రతకలేదు. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వాక్యం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏళ్ల గలవాడై తన సహోదరులతో కలిసి మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయినటువంటి బిల్హా కుమారుల యుద్ధను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చినటువంటి సమాచారం. చూడండి, ఎవరి సమాచారము? తన సహోదరుల సమాచారం. జిల్పా, బిల్హా, వారికి పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారే, ఆ సంతానముతో కలిసి వారితో కలిసి యోసేపు మమేకమై కలిసి జీవించలేదు. వారు చెడుతనంలో జీవిస్తుంటే వారిలో కలవలేదు. కలిసి జీవించడానికి యోసేపు ఇష్టపడలేదు. వారి చెడ్డ సమాచారం ఒకసారి వినండి. వారి చెడ్డ సమాచారం అంతా కూడా తండ్రికి చెప్తూ ఉండేవాడట. సహించలేకపోయాడు. అన్నలు చేస్తున్నటువంటి ఆ తప్పుని, అన్నలు చేస్తున్నటువంటి ఆ పాపాన్ని, తన సహోదరులు చేస్తున్నటువంటి ఆ పాపాన్ని సహించలేకపోయాడు. ఈరోజు దేవుని మాటలించిన నా ప్రియమైన దేవుని ప్రియులరా, దైవజనులుగా మేము కోరుకునేటువంటి ఒక కోరిక ఏంటంటే, మీరు ఏ లోక సంబంధమైనటువంటి బానిస బంధక కట్లలో కట్టబడకూడదు. ప్రభువు కాడి కింద ఉంటే మీ భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అదొక్కటే మా కోరిక, అదొక్కటే మా ఆశ. యవనస్తుడైనటువంటి యోసేపు తన సహోదరులు చేస్తున్నటువంటి పాపాన్ని చూడలేకపోయాడు, అసహించుకోవడం ప్రారంభించాడు. ఏమండి, ఈరోజు ఎంతమంది యవనస్తులు దేవుని మందిరానికి వస్తూ, దేవుని సన్నిధికి వస్తూ, ఆదివారం ప్రార్థనలో ఏకభవిస్తూ, సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో గడుపుతున్న వారు ఎంతమంది లేరు? లోకంతో ఏకమవుతున్నటువంటి వారు ఎంతమంది లేరు? లోకంతో కలిసిపోతున్నటువంటి వారు ఎంతమంది లేరు? ఈరోజు ప్రభు నీ దగ్గర కోరుకుంటుంది ఒక ప్రత్యేకమైన జీవితం. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే, మహిమకరంగా ఉండాలి అంటే, ప్రయోజనకరంగా ఉండాలి అంటే, అనేకులు చెప్పుకోదగ్గ విధంగా ఉండాలి అంటే ఒక ప్రత్యేకించబడేటువంటి జీవితం. తన సహోదరులతో యోసేపు కలవల ఎక్కడ కూడా.
పాపాల విషయంలో, అవిధేయతల విషయంలో, వ్యతిరేకంగా జీవించే విషయంలో ఎక్కడ కూడా యేసేపు కలవల. ఇంకొక మాట మనం బైబిల్లో చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము. దేంట్లోనూ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. చాలు నాన్న, దేవుడు నేను దీవించును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరు గట్టిగా. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. ఆడా వేస్ట్, అమ్మాయ వేస్ట్, ఆడా వేస్ట్, ఆడి ప్రవర్తన మంచిది కాదు, ఆడి బుద్ధి మంచిది కాదు, మాట మంచిది కాదు, నడవడిక మంచిది కాదు. నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నేనేం చేయకూడదు? తృణీకరించకూడదు. ఈరోజు నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. నీ కుటుంబ సభ్యులు నిన్ను తృణీకరిస్తున్నారా? నీ తల్లిదండ్రులు నిన్ను తృణీకరిస్తున్నారా? నీ అన్న తమ్ముళ్ళు నిన్ను తృణీకరిస్తున్నారా? మీ బంధువులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారా? నీ సాక్ష్యం వారి మధ్యలో ఎలాగుంది? సాక్ష్యం ఎలాగుంది? స్నేహితుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో, బంధువుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో, కాలేజీలో, స్కూల్లో, సంఘంలో, సేవకుని దగ్గర నీ ప్రవర్తన ఎట్లాగుంది? నువ్వు ప్రవర్తించే విధానం ఏ విధంగా ఉంది? ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తున్నావు? విచ్చలవిడితనం ఎక్కువైపోయిందా? ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తున్నారా? ఏమంటే చెప్పే పని లేదండి. ఈరోజు యవనస్తులకి చెప్పడానికి లేదు. చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ వినేవాళ్ళు ఎవరు లేరు. చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వినేవాళ్ళు మాత్రం లేరు. మాటకి లోబడేవారు లేరు. ఏం చెప్తున్నారా గ్రహించేటువంటి మనస్సు లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీ మధ్యలోకి తీసుకొస్తాను. ఈ మొదటి సెక్షన్లో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి దానియేలు. చెప్తారా? ఏం పేరు? దానియేలు. తన యవన కాలంలో తను పరిశుద్ధతని కాపాడుకున్నాడు. యవనస్తుడైనటువంటి దానియేలు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. ఈరోజు మొట్టమొదటిగా యవనస్తులకి ఏమి కావాలి? దేవుడు నిన్ను చూచి నిన్ను ఆశీర్వదించాలి అంటే, నిన్ను ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచాలి అంటే నీలో ఉండవలసినటువంటి మొదటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? మొదటి అర్హత ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. పరిశుద్ధత కావాలి. దానియేలు తన యవన కాలంలో తన పరిశుద్ధతని తను కాపాడుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును తనను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోనకుండా, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా
సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. చేతులెత్తి అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా. యవన కాలమందు దానియేలు తనకెంతో అవకాశాలు వచ్చినాయి. ఆ రాజు ఎన్నో అవకాశాలు కలగచేసాడు. రాజులు తినే భోజనం, రాజ్య వస్త్రాలు, ఏమండి రాజ్య వస్త్రాలు, రాజ్య భోజనం, తనని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితి, ఎన్నో అవకాశాలు దానియేలుని వెతుక్కుంటూ వచ్చినాయి. కానీ దానియేలు అవకాశం ఇవ్వలేదు. నపుంసకుల అధిపతిని బతిమలాడుకుంటున్నాడు. ఏమనయ్యా అంటే, నాకొద్దు ఇవి, ఈ రాజ్య వస్త్రాలు వద్దు, ఈ రాజ్య భోజనం వద్దు, ఈ వైభోగం వద్దు. కారణం ఎందుకు? ఈ వైభోగాన్ని బట్టి, ఈ రాజవస్త్రాలను బట్టి నా జీవితం ఎక్కడ అపవిత్రపరచబడుతుందో, నేను ఎక్కడ అపవిత్రుడైపోతానో, నేను ఎక్కడ పాపానికి బానిసైపోతానో, నా ప్రభు దృష్టికి నేను ఎక్కడ అపవిత్రుడిగా మిగిలిపోతానో. యవనస్తులమైనటువంటి మన జీవితాలలో మన యవనము అపవిత్రపరచబడకుండా చూసుకునేటువంటి జాగ్రత్త కనుక మనం తీసుకుంటే మన భవిష్యత్తు ప్రభు ఉన్నత స్థితిలో ఉంచుతాడు. దానిలో మొదటి వ్యక్తి యోసేపు, దానియేలు. బైబిల్ గ్రంథంలో చాలా మంది వారి యవన కాలంలో దేవునికి మహిమకరంగా వారి పరిశుద్ధతని కాపాడుకున్నారు. ఒకసారి అందరం చేతులెత్తి స్తోత్రం చూద్దామా? చాలా మంచి మాట, నాకు నచ్చిన మాట. తాను అపవిత్రపరుచుకొనుకుంటున్నట్లు ఏం వదిలేసుకున్నాడండి? ఏం వదిలేసుకున్నాడు చెప్పరే? అక్కడ రాయబడి చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని ఏం చేసుకోకుండా, పుచ్చుకొనకుండా, ముట్టలేదు వాటిని. యవనస్తులు నిన్ను ప్రేరేపిస్తూ ఉండొచ్చేమో, నిన్ను అపవిత్రతలోకి లాగాలని. నీ చేత ఒక్కటైనా చెడ్డ కార్యాలు, ఒక్క చేతన అపవిత్రమైనటువంటి కార్యం నీ ద్వారా చేపించాలని యవనస్తులు ప్రేరేపిస్తూ ఉండొచ్చు. ఎందుకు లేరు ఈరోజు? చెడిపోవాలే కానీ చెరిపి వేసేవాళ్ళు ఎంతమంది లేరు? పాడు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఒకసారి ఆలోచించు. నీ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధత కాపాడుకోవాలి. ఈరోజు ఎన్నెన్నో వార్తలు వింటున్నాం. ఎన్నెన్నో విషయాలు బయట జరుగుతున్నటువంటి సంగతులు చూస్తుంటే భయమేసిపోతుంది. ఈరోజు భయమేసిపోతుందండి. వివాహాలు కాకమొదటే పాపానికి అప్పగించుకుంటున్నారు. వారి పరిశుద్ధతను వారు కాపాడుకోలేకపోతున్నారు. అపవిత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. పాపంలో నడవడానికి ఇష్టపడుతున్నారు. వివాహాలు కాకమొదటే మొన్న మధ్య 14 సంవత్సరాల అమ్మాయి నలతగా ఉంటుంది. కూర్చుంటే లెగలేకపోతుంది, లెగిస్తే కూర్చోలేకపోతుంది, సరిగా తిండి తినట్లేదు, సరే హెల్త్ బాగలేదని వదిలేశారు ఆ తల్లిదండ్రులు కూడా. చూస్తున్న వాళ్ళందరూ అంటున్నారు, అమ్మ ఏంటి అమ్మ ఎట్లా ఉంటుంది, కాస్త చూడొచ్చు కదా, చూపించచ్చు కదా. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర ఆ అమ్మాయి గురించి చెప్తే ఓసారి ఎందుకైనా మంచిదని ఆ డాక్టర్ టెస్ట్ చేయించింది. ఆ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి 7వ నెల. పెళ్ళి కాలేదు, వివాహం కాలేదు. నేను ఎందుకు ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఇట్లా ఎంతోమంది జీవితాలు పాడైపోతున్నాయి. వారి పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారు. సోదరులారా, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళాగులు,
దేవుడు నన్ను కూడా మీ కంటే చాలా చిన్న వయసులో ప్రభు నన్ను పిలిచాడు. 14 సంవత్సరాల వయసులో ప్రభు నన్ను పిలుచుకున్నారు. అన్నిటికంటే ముందు ప్రభు దృష్టికి మన పరిశుద్ధత, దానియేలు తన్ను తాను అపవిత్రపరుచుకోకుండానట్లు. దేని మూలంగా నీ జీవితం అపవిత్రపరుస్తుందో ఒకసారి అర్థం చేసుకో. దేని ద్వారా నీ ఆత్మీయ జీవితం అపవిత్రపరచబడుతుందో ఒకసారి గుర్తు తెచ్చుకో. సహవాసాలా, ఫ్రెండ్షిప్సా, సినిమాలా, వేటి వలన నువ్వు అపవిత్రపరచబడుతున్నావు? వేటి వలన నువ్వు అపవిత్రపరచబడుతున్నావు? వేటి వలన నీ జీవితంలోకి పాపము అధికారయుక్తంగా పనిచేస్తుంది? వేటి వలన నువ్వు దానికి బానిసైపోయావు? దాని వలన నీకు శాపమే మిగులుతుంది, దాని వలన నీకు దారిద్రత మిగులుతుంది, దాని వలన నీకు సమృద్ధి ఉండదు, నువ్వు మంచి జీవితాన్ని చూడలేవు. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ తన యవనస్తుడిగా ఉన్నప్పుడు కొన్ని యవన సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు రాశాడు. యవనస్తులకి చాలా మంచిది సామెతల గ్రంథం. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ తన యవన కాలంలో చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు రాశాడు. చూద్దాం, బైబిల్ గ్రంథం చూద్దాం, తెరవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 7వ వాక్యం. 28:7. ఉపదేశమును అంగీకరించువారు బుద్ధి కలిగిన వారు. ఎవరితో నాయన? తొంటరులతో సహవాసము చేయువారు తన తండ్రికి అపకీర్తి. ఎవరితో సహవాసం? మాట్లాడరే అయ్యా చెప్పు నాయన. ఎవరితో సహవాసం? ఎవరితో ఫ్రెండ్షిప్? తొంటరులతో. తొంటరోళ్ళు ఉన్నారా? ఎంత భయభక్తులుగా కూర్చున్నామో చూడు. చర్చి కాబట్టి, దేవుని మందిరం కాబట్టి, దేవుడి సన్నిధి కాబట్టి, ఇక్కడ దేవుని సేవకులు ఉన్నారు కాబట్టి ఎంత చక్కగా కూర్చున్నామో. అదే కాలేజ్ అయితే, నిజం చెప్పండి రా, అదే కాలేజ్ అయితే, అదే బయట అయితే, అదే నీ ఇంటి దగ్గర అయితే, అబ్బో ఈ 2 షర్ట్లు గుండీలు ఇప్పదీసేసి గిరగిరగిర తిప్పుతూ ఉంటాడు వర్క్. ఏమండి, ఆడపిల్లలు కూడా ఏం తక్కువ తినలేదు. ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ ఫ్రెండ్షిప్? పరిశుద్ధతని పాడు చేసే సహవాసాలు వద్దు. నీకు అపవిత్రత అంటించే సహవాసాలు వద్దు. స్నేహం చేయడంలో తప్పు లేదు, బైబిల్ కూడా చెప్పట్లేదు. చెయ్యి, స్నేహము చెయ్యి, స్నేహము చెయ్యి. ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో నువ్వు సహవాసము చేయాలి? లోకస్తులతో కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి వారితో కాదు, పాపానికి లోకానికి బానిసలైపోయి ఆ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతని జురుకుంటున్నటువంటి వారితో కాదు నువ్వు సహవాసము చేసేది, సాంగత్యం చేసేది, ఫ్రెండ్షిప్ చేసేది. ఎందుకంటే దానియేలుకి కూడా స్నేహితులు ఉన్నారు. దానియేలుకి కూడా స్నేహితులు ఉన్నారు. ఎవరితో చేశాడు సహవాసం దానియేలు? ఫ్రెండ్షిప్ ఎవరితో చేశాడు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ మధ్యాహ్నం ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏంటి, పాస్ గారు కూడా ఉన్నారట? అందరికి ఉన్నారు. చేతులు ఎత్తరే? ఎత్తలే, పైకి ఎత్తు. చిన్నదిగా ఎత్తుతావే అంటే కొంచెం మీద ఎత్తు పైకి. అబ్బా, మీరు యూత్ మీటింగ్ అంటే ఎట్లాగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి స్తోత్రం చెప్పు.
ఉన్న నీకు ఫ్రెండ్స్లో ఉన్న స్నేహితులు తొంటర స్నేహితులు ఉన్నారా? మళ్ళీ చేయి దించేశారు. తొంటర స్నేహితులు ఉన్నారా? తొంటరోళ్ళు ఉన్నారా? ఈరోజు వాళ్ళతో కత్తెర తీసుకుని కట్ చేయి. అంటే వాళ్ళని కాదు, ఫ్రెండ్షిప్ కట్ చేయి. అవసరంలే. నీ జీవితాన్ని పాడు చేసే ఆ స్నేహం వద్దు. నీ ఆత్మీయ మేలు ఎవరైతే కోరతారో, నీ క్షేమం ఎవరైతే కోరతారో, నీ మేలు ఎవరైతే కోరతారో వారితో సహవాసం చేయి. వారితో సహవాసం చేయడం ప్రారంభించు. మన యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక నిజమైన స్నేహితుడు. నిజ స్నేహితుడు విడువక ప్రేమించును. అట్టివాడు తన సహోదరుడు, అట్టివాడు దుర్దశలో ఉంటే అతనికి సహోదరుడుగా ఉంటాడట. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక నిజ స్నేహితుడు. నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటున్నాడు. నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటున్నాడు. స్నేహం చేస్తా అంటున్నాడు. చెల్లి, తమ్ముడా, నీతో ప్రభు స్నేహం చేస్తా అంటున్నాడు. దానియేలుకి కూడా స్నేహితులు ఉన్నారు. దానియేలుకి స్నేహితులు ఉన్నారు. చూద్దాం బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును తన ఈ సంగతి తెలియచేసి, ఎంతమంది స్నేహితులు ఉన్నారట దానియేలుకి? 3. ఎవరెవరు? మిషాయేల్, అనన్య, చెప్పరే, అజర్యా. ఈ 3 మీకు తెలిసిన వాళ్ళే. షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు. దానియేలుకి స్నేహితులు ఉన్నారు. ఏ స్నేహితులో తెలుసా? ఆత్మ సంబంధం అనేటువంటి స్నేహితులు. దానియేలుకున్నటువంటి 3 స్నేహితులు ఎవరో తెలుసా? లోకస్తులు కాదు. ఏ స్నేహితులు? కొంతమందికి ఉంటారు స్నేహితులు, చాలా మందికి ఉంటారు ఫ్రెండ్స్. మీకు ఉంటారు, మీరు ఇందాక చేతులు ఎత్తారు. ఎట్లాంటి వాళ్ళయ్యా నీ ఫ్రెండ్స్ అంటే? ఒక్కొక్కడికి బీడీ తాగలే అలవాటు ఉంటుంది, సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది, ఇంకేమిటిది పనికి మళ్ళీ పాన్ పరాకులు తాగే ఉంటుంది. వాడంటాడు చేయబెట్టుకొని, నా ఫ్రెండ్ అన్న, నా ఫ్రెండు, నా స్నేహితుడు. ఎవడరా నీ ఫ్రెండు? ఎవడయ్యా నీ ఫ్రెండు? ఆ నీచమైనటువంటి పాన్ పరాకులు తినేటువంటి వాళ్ళ నీ ఫ్రెండ్స్. వాళ్ళతో నన్ను సహవాసం చేసేది. ఏదో ఒక్కొక్క రోజు వాడికి ఉన్నటువంటి ఆ సహవాసం, ఆ అపవిత్రత నీకు కూడా అంటుకుంటాయి. కొందరైతే సెకండ్ షో సినిమాలు, రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళడమే, సెకండ్ షో సినిమాకి వెళ్ళడమే. కాలేజ్ అయిపోయిందా, ఇంటికి వచ్చామా, ఏదైనా పెడితే తిన్నామా, ఉన్న వర్క్ చూసుకున్నామా? ఇది బాధ్యత కలిగినటువంటి యవనస్తుల యొక్క లక్షణం. ఇది బాధ్యత కలిగినటువంటి యవనస్తుల యొక్క ప్రవర్తన. ఏమండి, తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారండి. 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది రాత్రి, ఇంటికి రారండి కొంతమంది పిల్లలు అయితే. మా అబ్బాయి ఎక్కడున్నాడో, మా అమ్మాయి ఎక్కడుందో అందరికి ఫోన్లు చేస్తూ ఉంటారు, ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. అరే మా అబ్బాయి ఏమన్నా వచ్చాడా, మా అమ్మాయి మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా? ఎన్ని గంటలప్పుడు? 11 గంటలప్పుడు, 12 గంటలప్పుడు, 1 గంటప్పుడు. నేను అంటాను, 1 గంట దాకా నీకు బయట ఏం పని? 2 గంటల దాకా బయట నీకేం పని? చెడు సహవాసాలు నువ్వు కోరుకుంటున్నావు, అవే నిన్ను అపవిత్రతలోకి నడిపిస్తుంది. నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా, పవిత్రంగా జీవించకుండా, ప్రభు కోరుకున్నట్టుగా జీవించకుండా నిన్ను పాడు చేస్తున్నవి నీ సహవాసం, నీ ఫ్రెండ్షిప్. దానియేలుకి కూడా 3 స్నేహితులు ఉన్నారని మీతో చెప్పా. ఒకటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులు. వీరు దేవుడితో నడిపించబడుతున్న స్నేహితులు, ఆత్మ పొందినటువంటి వారు. ఆ దినాలలో
ఆ దినాలలో రాజు ఏర్పాటు చేసినటువంటి ప్రతిమకి మ్రొక్కకుండా వారు కలిగినటువంటి నిజమైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, వారు గుర్తుపట్టినటువంటి దేవుడిని, సత్యవంతుడైనటువంటి దేవుని కొరకు బహు రోషంగా నిలబడ్డటువంటి యవనస్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. అటువంటి వారితో సహవాసం చేశాడు. మన సహవాసాలు ఆత్మ సంబంధమైనటువంటి వారితో, మన ఫ్రెండ్షిప్ దేవుణ్ణి ఎరిగిన వారితో. ఎందుకంటే ప్రభువుని తెలుసుకున్నటువంటి వారితో సహవాసం చేస్తే, దేవుణ్ణి గుర్తెరిగినటువంటి వారితో సహవాసం చేస్తే, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారితో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారితో మనం కూడా సహవాసం చేస్తే, వారిలో ఉన్నటువంటి భక్తి, వారిలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, వారిలో ఉన్నటువంటి అభిషేకం ఏమండి మనలో కూడా వస్తుంది. ఆమెను చెప్పండి. చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఓసారి నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్ లేడన్నయ్యా, నేను ఒక్కదాన్నే బ్రతుకుతున్నా, నాకు ఎవ్వరు ఫ్రెండ్ లేరు, నేను ఒక్కడనే. చేతులు ఎత్తండి. ఉన్నారా ఎవరైనా? నాకెవ్వరు స్నేహితులు లేరు. చాలా స్నేహితులు ఉన్నాయి. నీకున్న ఫ్రెండ్స్ ఒకవేళ ఫోన్ ఈరోజు ఫ్రెండ్గా మారిపోతుంది. ఫోన్ లేకపోతే ఉండట్లే. లెగవంగాల్ని ఫోన్ చూడడమే. ఎవరు ఏ మెసేజ్ పెట్టారు, ఫేస్బుక్లో ఏమో వస్తుంది, యూట్యూబ్లో ఏమో వస్తుంది, వాట్సాప్లో ఏం పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టారు. ఫోను తింటూ ఫోను తింటూ ఒక పక్క చూస్తుంటాడు ఒక ఫోను. ఏమండి మా చర్చికి వస్తాడు ఒక యవనస్తుడు, వాడికి 15 సంవత్సరాలు ఉంటాయి. ఫోన్ కొనుక్కున్నాడు, టచ్ ఫోను. ఆ టచ్ ఫోన్ కొనుక్కున్న తర్వాత ఇక అదే ప్రపంచం అయిపోయింది. ఇక వేరే ప్రపంచం లేదు. వాళ్ళ నాన్న ఒక నుంచి పిలుస్తున్నా పట్టించుకోడు, అమ్మ పిలుస్తున్నా పట్టించుకోడు. ఇంకొకటే ఫోను. ఫోన్ తీసుకొని కాలేజీకి వెళ్తే వాడు, ఫోన్ తీసుకొని కాలేజీ నుంచి వచ్చేవాడు. ఆ ఫోన్ నొక్కుతామే. కాలేజ్ అయిపోయిందా, బుక్స్ అక్కడ పడేయడము, ఎక్కడన్నా ఒక ప్లేస్ చూసుకోవడము, అక్కడ కూర్చొని ఫోన్ నొక్కడం. ఈ గేమ్ ఏదో వచ్చింది కదా, పబ్జీ గేమ్. ఈ గేమ్ ఒకటి పెట్టుకున్నదే, అది ఆడుతూ కూర్చోడం. 24 గంటలు ఇదే. పిచ్చి పట్టిపోయింది వాడికి. ఇక ఫోన్ తీసుకొని తిరుగుతున్నాడు, ఎటుపోయినా ఫోన్ తీసుకొని ఫోన్ నొక్కుంటూనే తిరిగాడు. ఇక ఫోన్ లేని ఏం పని కూడా చేయలా. వాళ్ళ అమ్మ నాన్న కొడుతున్నారు, తిడుతున్నారని రాత్రిపూట దుప్పటి కప్పుకొని ఫోను. ఈ ఫోనే నిన్ను చెరిపేస్తుంది. రకరకాల స్నేహితులు, రకరకాల సహవాసాలు, రకరకాల ఫ్రెండ్షిప్ ఎన్నో ఉన్నాయండి జీవితాన్ని పాడు చేసేవి. తండ్రికి ఉన్నటువంటి 2 కుమారుల్లో చిన్న కుమారుడు ఉన్నాడే, చిన్న కుమారుడు యొక్క స్నేహం. లూకా శుభవార్త 15వ అధ్యాయం. లూకా శుభవార్త 15వ అధ్యాయం. పదమూడవ వచనం. దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దేని వలన పాడు చేశాను? దుర్వ్యాపారం వలన పాడు చేశాను. చదువునా? చూడండి ఏ స్థితికి దిగజారిపోయాడో. స్నేహితులతో, సహవాసాలతో, ఫ్రెండ్షిప్తో ఏ స్థితికి దిగజారిపోయాడో. ఈరోజు గుర్తుపెట్టుకో, మొదటిది పరిశుద్ధత, రెండోది సహవాసం. దానియేలు తన పరిశుద్ధతని కాపాడుకోవడానికై ఏమండి రాజు ఇచ్చినటువంటి ఆ వైభోగానికి విడిచిపెట్టేశాడు, రాజవస్త్రాలను విడిచిపెట్టేశాడు, తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు.
రెండోది, దానియేలు తన ఫ్రెండ్షిప్ ఎవరితో చేశాడంటే ఆత్మీయులైనటువంటి వారితో చేశాడు. ఆత్మ సంబంధమైనటువంటి తన స్నేహితులు ముగ్గురు ఉన్నారు. ఒకటి షడ్రక్, రెండు మేషక్, మూడోది అబేద్నెగోలు. వారితో సహవాసం చేయడం ప్రారంభించాడు, వారితో స్నేహం చేయడం ప్రారంభించాడు. బైబిల్లో ఈ యవనస్తుడైతే ఎవరితో సహవాసం చేశాడో? దుర్వ్యాపారం చేసే సహవాసం. దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేయడం ప్రారంభించాడు. తన తండ్రి దగ్గర నుంచి తీసుకువెళ్ళేటువంటి ఆస్తి, తన తండ్రి దగ్గర నుంచి తీసుకెళ్ళేటువంటి ఆ సొమ్ముని తనకి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. తీసుకెళ్ళిన తర్వాత తనతో ఉన్నటువంటి స్నేహితులు, తనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారే, ఆ ఆస్తంతా కూడా అయిపోయిన తర్వాత, ఆ సొమ్మంతా కూడా అయిపోయిన తర్వాత, దుర్వ్యాపారంలో నష్టపోయిన తర్వాత స్నేహితులు కూడా విడిచిపెట్టారు. చివరికి ఆ ఫ్రెండ్స్ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రేమించే నీ స్నేహితులు, సమయం ఎక్కువ గడిపే నీ స్నేహితులు, వారు నీకు మేలు కోరేవారా, కీడు కోరేవారా? మేలు కోరే స్నేహితులైతే, మంచి కోరే స్నేహితులైతే, ఆత్మ సంబంధమైన స్నేహితులైతే పర్లేదు, వారితో సహవాసం చేయొచ్చు, వారితో నడవచ్చు, వారితో కలిసి తిరగవచ్చు. అది నీ కీడు కోరే సహవాసాలైతే, నీ ఆత్మకి కీడు కోరి నిన్ను భ్రష్టత్వంలోకి నడిపించి, పాపం వైపు నడిపించి, ఆ బంధకాలలో నేను ఇబ్బంది పరిచేటువంటి స్నేహితులైతే చివరికి ఈ చిన్న కుమారుడికి పట్టినటువంటి గతి నీకు కూడా పడుతుంది. ఈ చిన్న కుమారుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చేసాడు చూసారా? ఎక్కడికి చేరాడట? పందులు తింటున్న పొట్టు. పందులు మేపి అతని దగ్గరికి వెళ్ళి పని అడిగాడు. అయ్యా, ఈ పందులు తింటున్నటువంటి పొట్టు, ఈ పందులు తింటున్నటువంటి పొట్టు నేను తిని కడుపు నింపుకుంటానయ్యా. ఏ స్థితికి దిగజారిపోయాడో అప్పుడు తన తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. ఏ స్థితికి దిగజారిపోయాడో. ఈరోజు ప్రభు కోరుకుంటుంది నువ్వు దిగజారిపోవాలని కాదు, దిగజారినటువంటి స్థితిలో నుంచి పైకి రావాలని. దిగజారిపోయి పాడైపోయి పతనమైపోవాలని కాదు నీ జీవితం. పతనావస్థలకి దగ్గర అవుతున్నటువంటి నీ జీవితం, పాడైపోవడానికి సిద్ధమవుతున్నటువంటి నీ జీవితం పాడైపోకుండా, పతనము కాకుండా, లోకానికి సమీపం కాకుండా, దేవునికి దగ్గరైపోయి ప్రభు అనుగ్రహిస్తున్న గొప్ప వారసత్వపు ఆశీర్వాదం నీ యవన కాలంలో పొందాలని ప్రభు నిశ్చయించుకుంటున్నారు. అది కోరుకుంటున్నాడు ప్రభు. నేను ప్రత్యేకించి నీ వైపు చూస్తుంది అదే. ఏమండి? ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. అన్నా ప్రార్థన చేయన్నా అన్నాడు. దేనికోసం రా అన్నా? ప్రార్థన చేయన్నా, కడుపు నొప్పా, తలనొప్పా, ఏమి నొప్పి వచ్చింది, ప్రార్థన చేయన్నా, ప్రార్థన చేయన్నా. దేనికోసం ప్రార్థన చేయమంటావు? ప్రార్థన చేయంటున్నావు. లేదన్నా, ఇది నీకు చెప్పేవి కాదులే అన్నా, ప్రార్థన చేయన్నా. చెప్పేది కాదు, ఏంటో చెప్పు, నేను ప్రార్థన చేస్తా. ఏం లేదన్నా, నేను ఒక అమ్మాయిని బాగా ప్రేమించా అన్నా, అమ్మాయిని ప్రేమించా అన్నా. ఎట్లాగైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు వింటాడు, సేవకుల ప్రార్థన ప్రభు వింటాడు కదన్నా. ఆ అమ్మాయితోనే నా వివాహం జరిగినట్లు ప్రార్థన చేయన్నా. సార్ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగా. అమ్మో నేనా, 4ంటికి లేచి ప్రార్థన చేస్తున్నా అన్న. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నా అన్న. దేనికోసం చెప్పరే నాన్న? దేనికోసం ప్రార్థన చేస్తున్నాడట? తనకు పెళ్ళి కావాలని, ప్రేమించిన అమ్మాయితో వివాహం కావాలని. సరే అయ్యా, ప్రార్థన చేస్తాలే అయ్యా, నీకోసం ప్రార్థన చేస్తాను, జాగ్రత్త, వెళ్ళిరా నాయనా అని చెప్పాను. మరలా వచ్చాడు. మరలా కొన్ని రోజులైన తర్వాత వచ్చాడు.
వచ్చి, అన్నా నా కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయట్లేదు, అందుకే నాకేమీ స్పష్టత కనిపించట్లేదు, నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు నా కోసం ప్రార్థన చేయట్లేదు, అందుకే నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా నా కోసం? అటు నుంచి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం తెలియట్లేదన్నా. వీడంత ప్రేమికుడైపోయాడు. ఆమెను చెప్పండి, చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, కొత్తగా చూడొద్దు, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, అటు నుంచి ఏ రెస్పాన్సిబుల్ రావట్లేదన్నా. నాకు నా మనసంతా నిండిపోయిందన్నా, నా మనసంతా నిండిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. సరే పోరా, పో, ఆ అమ్మాయికి చెప్పుపో, నీ సంగతి అంతా చెప్పుపో, నీ మనసులో ఉన్న బాధ అంతా చెప్పుపో. వెళ్ళాడు. ఒకరోజు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుతూ, ఆ చెల్లితో మాట్లాడుతూ, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడట. నిజమేనా 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 అని 3 సార్లు అడిగిందట ఆ అమ్మాయి. మరలా నిజంగానే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నా, కళ్ళు మూసుకుని నువ్వే కనిపిస్తున్నావు, నిద్రలోకి వెళ్ళి నువ్వే కనిపిస్తున్నావు, మా ఇంటికి వెళ్ళి నువ్వే కనిపిస్తున్నావు, ఏం చేయాలి? అట్లా ప్రేమ పిచ్చి పట్టిపోయింది, నాకు ప్రేమ పిచ్చి పట్టిపోయింది, ప్రేమలో పడిపోయాను అంటున్నాడట. అంతలో ఒక అమ్మాయి ఏందట, సరే నేనైతే నీకు అంతే బాగా ఇష్టం అంట, నేనైతే నీకు బాగా ఇష్టం పట్టుకుంటా, నేనేం చెప్పినా చేస్తావు కదా, నేనేం అడిగినా ఇస్తావు కదా, ఇస్తాను, నువ్వు అడిగి చూడు, నేను నీకు ఇస్తానో లేదో, అడుగు, నన్ను అడుగు, నీకేం కావాలో అడుగు, నా ప్రేమ నీ మీద ఎంత ఉందో అడుగు, నేను నీకు ఇస్తాను. ఎమ్మటనే అమ్మాయి ఛాన్స్ దొరికింది అని ఒకసారి అడిగేసిందట. ఏమని అడిగిందంటే, అదిగో ఆ బిల్డింగ్ కనిపిస్తుందా, దాని మీద నుంచి పైకి ఎక్కి కిందకు దూకు, నిజంగా నువ్వు దూకి బతికిపడ్డావు అనుకో, అప్పుడు ప్రేమిస్తున్నానని నేనే నీ ప్రేమకు లొంగిపోతా. ఎమ్మటే వాడు 2 స్టేర్లు పైకి చూసి, పైకి కిందకు చూసి, ఆ అమ్మాయి మొహం పో సైతానా, నీ కోసం నేను పైనుంచి దోకాలా, నువ్వు కాకపోతే మరొక వ్యక్తి. నేను అంటాను, ఈరోజు ఇట్లాంటి ప్రేమ బంధకాలు ఎంతమంది పడిపోయి జీవితాలండి. ప్రేమ 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 6 సంవత్సరాలకి ప్రేమ, 10 సంవత్సరాలకి ప్రేమ, 15 సంవత్సరాలకి ప్రేమ. ఇంత లేడు. 10th క్లాస్ అయిపోయాడంటే వాడు కాలు ఎగరేస్తున్నాడు. 10th క్లాస్ అయిపోయిందంటే ఇక రాయడమే లెటర్స్. నేను అంటాను, నిజమే, నీ ప్రేమలో నిజాయితీ ఉంటే యేసుని ప్రేమించు. ఒకసారి యేసయ్య ప్రేమని గుర్తుపట్టు. ఆయన ప్రేమ, ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఎంత ప్రేమ స్వరూపియో, ఎంత ప్రేమ స్వరూపియో. ఒకవేళ నీవు ప్రేమిస్తున్న వారు నీ కోసం ఏమీ చేయకపోవచ్చు, నువ్వు ప్రేమించకపోయినా యేసు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. కొట్టు, చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపడు. నీ కోసం తన ప్రేమని పంచిపెట్టాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. నాకు తెలిసి ఇంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించింది యేసు. మనం ప్రేమిస్తున్న వారి కంటే ఎక్కువ ప్రేమించింది యేసు. అందుకే ఈరోజు ఇట్లాంటి ప్రేమ వాటిల్లో నువ్వు పడిపోయి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావేమో, పాడు చేసుకుంటున్నావేమో. అట్లా కావద్దు. నా 14 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాను. 10th క్లాస్ చదువుతున్న వయసులో ప్రభు చేతిలో పెట్టాను నా జీవితాన్ని. ప్రభు అడిగాడు, నీ జీవితం నాకు ఇస్తావా? నా జీవితం ఇస్తాను ప్రభువా. मेरा जिंदगी आपको दे तो मैं खुदा मेरा जिंदगी देता मैं आपको. నేను అనుకున్నాను, యేసు ప్రభు నన్ను ఇట్లా అడుగుతున్నాడు ఏంటి అనుకున్నా. కానీ ఇంత మహిమకరంగా, ఇంత ఆనందకరంగా, ఇంత సంతోషకరంగా, ఇంతగా ఆశీర్వాదకరంగా నా జీవితం ఉంటుందని నేను ఆ రోజు ఊహించలేదు. నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాను. దేవుని ప్రేమ ఎంతో గొప్ప. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీకు ఇందాక ఒక మాట ప్రశ్నించాను, మీకు ఎవరైనా స్నేహితులు లేకపోతే చేతులు ఎత్తనంటే ఎవరు కూడా ఎత్తలేదు.
మీకు ఫ్రెండ్షిప్ లేకపోతే నేను ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేస్తా. ఇదిగో కొట్టు గట్టిగా, హల్లెలూయా. ఇది ఒక మంచి స్నేహితుడు. దీంతో స్నేహం చేస్తున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అంటే స్నేహం అంటే రోజు పట్టుకొని తిరగడం కాదు. స్నేహం అంటే పట్టుకొని తిరగడం కాదు. స్నేహం అంటే మీటింగ్ ఉన్నప్పుడు బైబిల్ తీసుకొని సన్నిధిలోకి వచ్చి కూర్చోవడం కాదు. స్నేహం అంటే ఇందులోది చదవాలి. స్నేహం అంటే ఇందులోది ధ్యానించాలి. స్నేహం అంటే ఇందులోది చెప్పిన దాని ప్రకారము నడవాలి. అప్పుడు స్నేహం. నా తల్లిదండ్రులకి నేను దూరం అయిపోయి నా 14 సంవత్సరాల వయసులో నేను దూరం అయిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే నాకు జ్ఞానాన్ని ఇచ్చింది, ఇదే తెలివినిచ్చింది, ఇదే మంచి జీవితాన్ని ఈరోజు ఈ స్థితిలో ఉండి ఆశీర్వాదకరంగా ఉండగలిగాము అంటే గల కారణం ఇదే. చరిత్రని మార్చే గ్రంథం, మనిషిని పరిశుద్ధంగా జీవించుటకు నడిపించేటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్. దీంతో సహవాసం చేయి, దీనితో నడు, దీన్ని ఎక్కువగా చదువు. ఇదే నీకు జ్ఞానం ఇస్తుంది, ఇదే నీకు తెలివినిస్తుంది, ఇదే నిన్ను నడిపించవలసినటువంటి మార్గాల్లో, క్షేమకరమైనటువంటి మార్గాల్లో ఇది నిన్ను నడిపిస్తుంది. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చూద్దాం. చెప్దాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎన్ని విషయాలు విన్నాం అమ్మా? ఎన్ని సంగతులు విన్నాం? 2. 1 దానియేలు గురించి ఏంటి? మొదటిది ఏంటమ్మా? పరిశుద్ధత. రెండోది సహవాసం, ఫ్రెండ్షిప్. తను పరిశుద్ధతని కాపాడుకున్నాడు. రెండోది సహవాసం. మూడోది చూద్దాం బైబిల్ గ్రంథంలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం. 23 6:23. దానియేలుని గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా దానియేలుని ఒంట్రోతులు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు, ఇది అండర్లైన్ చేసుకోండి, తన దేవుని యందు ఏం కలిగిన వాడు? భక్తి కలిగిన వాడు. తన దేవుని యందు భక్తి గలవాడై ఉండెను గనుక అతనికి ఏ హానియు కలిగలేదు. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి ఒకసారి అందరూ స్తోత్రం అని చూద్దామా? హల్లెలూయా. 23వ వచనం చూడు ఎంత చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుందో. అతనికి 6:23 రాజు ఇందును గూర్చి అతని సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా ఒంట్రోతులను దానియేలు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు ఏం కలిగిన వాడమ్మా? అందరు చెప్పాలి. భక్తి కలిగినటువంటి వాడై ఉండెను గనుక అతనికి ఏ హాని. సింహాల గుహలోకి వెళ్ళిన వ్యక్తి బయటికి రాగలడా? చెప్పరేంటయ్యా, చెప్పరా? సింహాల బోన్లోకి వెళ్ళిన వ్యక్తి బయటికి రాగలడా? ఇది అసాధ్యం. తెలుసా? మొన్న ఈ మధ్య ఒకడెవడో ఫోటో తీసుకోవడానికి వెళ్ళి ఆ బోన్లో పడిపోయాడు. పులితో ఫోటో దిగుదామని, సెల్ఫీ తీసుకుందామని వెళ్ళాడు. కాలు జారి లోపలికి పడ్డాడు. లోపలికి జారినటువంటి వ్యక్తికి అరుస్తున్నా, కేకలేస్తున్నా కాపాడే వ్యక్తి లేడు. చివరికి చీల్చేసింది, ప్రాణం తీసింది. సామాన్యమైనటువంటి విషయం కాదు. లోపలికి వెళ్ళి, సింహాల బోన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి రావడం. రాజు ఇది చూసాడు. దానియేలు ఎప్పుడైతే పెట్టినటువంటి శాసనానికి, కట్టడికి లోబడకుండా, విధేయత చూపకుండా, ప్రతిమకి పూజించకుండా, తాను కలిగినటువంటి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడ్డాడో, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడో, ప్రియులారా, దేవునికి భయపడి తన భక్తిని ఎప్పుడైతే కాపాడుకున్నాడో, తనకి శాసనం, తన మీద ఒక చట్టం, తన మీద ఒక నేరం మోపబడింది, ఇతన్ని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడవేయండి ఇష్టపడ్డాడు. సింహాల బోనులోకి సంతోషంగా వెళ్ళిపోయాడు, ఆనందంగా వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? అంత ధైర్యం ఏంటి? యవనస్తుడైన దానియేలుకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
తాను చేస్తున్న భక్తే తనకి ధైర్యము కలిగించింది. దేవుని వాక్యం చెప్తుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు నిరీక్షణకు ఆధారము కాదా? నువ్వు చేస్తున్న భక్తి సరైనదైతే నువ్వు ధైర్యవంతురాలుగా ఉంటావు. సింహము లాంటి బోను లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా, సింహపు బోను లాంటి ఇబ్బందులు నీ జీవితంలో ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఉడుకుదొడుకులు ఎదురైనా, పరిస్థితులు ఎదురైనా దేనికి భయపడవు. కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దానియేలు నీతిమంతుడు కాబట్టి సింహాల గుహలోకి వెళ్ళాడు. అమ్మో, నన్ను సింహాల గుహలోకి వేసేస్తారని తన భక్తిని విడిచిపెట్టలా, తన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలా, తన విశ్వాసాన్ని విడిచిపెట్టలా, బైబిల్ని పక్కన పడేలా. ఈ దేవుడు నాకు వద్దు, ఆ ప్రతిమకే నేను పూజిస్తాను, ఆ విగ్రహానికే నేను పూజిస్తానని భక్తిని పక్కన పెట్టలేదు. దేవుని కొరకు సాహసం చేయడానికి ఇష్టపడ్డాడండి. దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి. దేవుని కొరకు సింహాల బోన్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నన్ను ప్రేమించిన దేవుడు, నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా కోసం రక్తాన్ని చిందించిన దేవుడు, ఆ దేవుని కొరకు నేను ఏమి చేయలేకపోతే నా బ్రతుకు అనవసరం, నా జీవితం అనవసరం అని సింహాల బోన్లోకి వెళ్ళడానికి దానియేలు ఇష్టపడ్డాడు. సింహాల బోన్లోకి వెళ్ళడానికి దానియేలు ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని మాటలించిన సోదరి సోదరులరా, నీ జీవితంలో చిన్న చిన్న శోధనలో, చిన్న చిన్న బాధలో, చిన్న చిన్న పరిస్థితుల్లో ఎదురైపోతే ఊరికనే భయపడిపోతున్నావు. భక్తిని వదిలేస్తున్నావు, ప్రార్థన జీవితాన్ని వదిలేస్తున్నావు. యవనస్తులు నిలబడాలంటే, యవనస్తులు స్థిరంగా ఉండాలంటే, యవన కాలం ముందు దేవుని కాడి అది కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా స్థిరంగా ఉండి దేవుని పని చేయగలగాలంటే ఏమవసరమో తెలుసా? ప్రార్థన జీవితం ఎంతో అవసరం, వాక్యం ఎంతో అవసరం. ఈరోజు ఉదయాన్నే లేవగానే బైబుల్ చదివాను అన్న వాళ్ళు అబద్ధం ఆడకుండా నిజంగా చేతులు ఎత్తుతారా? నా మాటలు అర్థమైనయా? ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్దామా గట్టిగా. ఉదయాన్నే లెగిచి నేను బైబిల్ చదివాను అన్న వాళ్ళు 1 2 3 4 5 ప్రార్థన చేసుకుని వచ్చాను అన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? ఇంకా 2 నెంబర్స్ ఎక్కువ కనపడ్డారేమో. ప్రైజ్లు ఏమి ఇవ్వనులే, నేను వాక్యం చూపిస్తాను. ఇక నువ్వు దేవుడితో ఏం నడవగలవు? ఉదయాన్నే లెగవగానే కొంతమంది మ్యాగజైన్ చదువుతారు, పేపర్ చదువుతారు, మంచిదే. ఫోన్ చూస్తారు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. దానియేలు తన యవన కాలమందు భక్తి పరుడై ఉండెను గనుక. 23వ వచనం ఇంకొకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం. గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా ఒంట్రోతులు దానియేలుని బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, అందరి మాట చెప్పండి, తన దేవుని యందు ఏం గలవాడై చెప్పరేంటి? భక్తి గలవాడైనందున దానియేలు తన ఆత్మీయ జీవితంలో భక్తి కలిగినటువంటి వాడైనందున తన భక్తే తనల్ని కాపాడింది. ఈరోజు గుర్తుపెట్టుకో, ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, ఆపత్కాలం మందు నువ్వు కాపాడబడాలి, సురక్షితంగా ఉండాలి అంటే నువ్వు చేస్తున్న భక్తి. ఇందాక మీకు గుర్తు చేసిన వాక్యం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దానియేలు భయపడలేదు, జడియలేదు, ఎక్కడ వణకలేదు, ధైర్యంగా సింహాల బోన్లో వేస్తానంటే సిద్ధమై సింహాల బోన్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తీసుకెళ్లి సింహాల బోన్లో త్రోసేశారు, సింహాల బోన్లోకి వేసేశారు. భయపడలేదు దానియేలు. కారణం
తను చేస్తున్న తన భక్తి, తను కలిగి ఉన్న చూడు దేవుడు, దేవుడే నన్ను కాపాడగలడు, దేవుడే నన్ను కాపాడగలడు. నీ భక్తిని నువ్వు కాపాడుకున్నావు అనుకో, చిన్న వయసు నుంచే నీ భక్తి నువ్వు కాపాడుకుంటూ వస్తావు. ఒక భక్తి హీనులు ఉంటారు కొంతమంది, వాడు భక్తి చేయరు, ప్లస్ హీనత పుట్టించేస్తారు. ఈరోజు భక్తిహీనులుగా కాదు, భక్తి నువ్వు దేవుని కొరకు నీ జీవితంలో భక్తిపరుడుగా నువ్వు జీవించగలిగితే, అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, దానియేలుకు ఏ హాని, 23వ వచనంలో 6:23లో అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నాకు తెలిసి గీత కూడా గీయవల్ల, సింహాల బోన్లోకి వెళ్ళిన వ్యక్తి వచ్చి సింహం వచ్చి గోరుతో గీత కూడా గీయాల. కారణం ఏంటి? తన భక్తి. నీ భక్తి ఎట్లాగుంది? నువ్వు చేసే ప్రార్థనలు ఎట్లాగున్నాయి? నేను అంటాను తమ్ముడు చెల్లి, ఏదో నామకార్థంగా చేశాము, ఏదో కాసేపు వెళ్ళాము, ఏదో చెప్పారు కాబట్టి, ప్రకటించారు కాబట్టి వెళ్ళి కూర్చున్నాము, అది కాదు మన భక్తి. ఆదివారం వస్తే తలస్నానం చేసాము, బైబిల్ చేత పట్టుకున్నాము, చర్చికి, అది కాదు భక్తి. ఎప్పుడైనా ఒకే విధంగా ఉండాలి, ఏ రోజైనా ఒకే విధంగా ఉండాలి, ఏ సమయమందైనా ఒకే విధంగా ఉండాలి నీ భక్తి. శుక్రవారం నుంచి శనివారం ఏమండి ఎప్పుడు లోకంలో కాదు. అన్ని జనులు చూస్తుండే విధంగా కాదు, సమాజం గుర్తించే విధంగా కాదు నీ భక్తి. దేవుడు గుర్తించే విధంగా ఉండాలి, దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. ఇది అలవాటు చేసుకోండి. ఇది నీకు నీ జీవితంలో ఒక అలవాటు అవ్వాలి. బైబిల్ చదవడం ప్రతిరోజు అలవాటు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? తెలివి ఎప్పుడు వస్తుంది? సుబుద్ధి ఎప్పుడు వస్తుంది? వాక్యం చదివినప్పుడు వస్తుంది, ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. యవనస్తులు మోకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతాలు జరుగుతాయి. నీ భక్తి తనకి ఏ హాని కలగలేదు. నువ్వు చేస్తున్న భక్తి నీ కుటుంబాన్ని కాపాడిద్ది, నీ జీవితాన్ని కాపాడిద్ది, నీ బ్రతుకుని కాపాడిద్ది. హాని కలగకుండా, ప్రమాదం కలగకుండా, రాబోతున్నటువంటి కాలాలలో, పరిస్థితులలో ఎటువంటి సంభవాలు నీ జీవితంలో జరగకుండా దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. భక్తి. దానియేలు దేవుని దృష్టికి ఏమై ఉన్నాడట? భక్తి పరుడైనందున అతనికి ఏ హాని కలగలేదు. 4వ మాట, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28 అయితే 26. ఆరు 26 అమ్మ చదవండి. దానియేలు భయపడ్డాడు కాబట్టి సకల నివాసులను దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. అద్దుగో ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? అమ్మ బిగ్గరగా చెప్దామా? 28వ వచనం కూడా చదవండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందున, అతడు దానియేలు ఎప్పుడు వర్ధిల్లాడు? దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకులకు కోరెషు ప్రభుత్వ కాలమందును దానియేలు ఏమయ్యాడట? వర్ధిల్లాడట. స్తోత్రం చెప్దామా? చేతులెత్తి గట్టిగా చెప్దామా? గట్టిగా. దానియేలు ఏమయ్యాడు నాయనా? వర్ధిల్లాడు. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వర్ధిల్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం, 1-2 వచనాలు త్వరగా చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం. దావీదు అంతకంతకు అక్కడ ఎవరు వర్ధిల్లాడు అమ్మా? కోరెషు ప్రభుత్వం మందు, దర్యావేషు ప్రభుత్వ కాలం మందు ఎవరు వర్ధిల్లాడు? దానియేలు. ఇక్కడ ఎవరు వర్ధిల్లారు?
దావీదు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. చేతులెత్తి ఒకసారి అందరు స్తోత్రం చెల్లిద్దామా? వర్ధిల్లెదెము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదెము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మ్రొవ్వు వేయుదము. నీతిమంతులమై అందరూ భజన యుద్ధము యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదెము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలచి అనుభవించును ప్రతి మేలును. ఆయన హల్లెలూయా. మీరందరూ కాస్త ఉత్సాహంగా పాడతారని నేను పాడుతున్నా, లేకపోతే ప్రసంగం చెప్పుకుంటూ పోతును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పుదామా? గట్టిగా చెప్పాలి. ఏం లేదు, కాస్త సౌండ్ పెంచవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చెప్పు గట్టిగా, బిగ్గరగా చెప్పు. నచ్చిన ప్యాంట్ తేకపోతే ఇంట్లో ఎట్లా కూడా చేస్తావు? షర్ట్ తేకపోతే, నచ్చిన డ్రెస్ తేకపోతే నువ్వే తొడుక్కో. కావాలా? వేసుకోమ్మా, నువ్వే వేసుకో అను. ఎంత గొడవ చేసేస్తా, ఎంత రాధాంతం చేస్తావు, ఏమండి ఎంత అరుసు చేస్తావు. అప్పుడు వాయిస్ చూడు మామూలుగా రాదు. అమ్మ నాన్న మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద. ఎందుకే నా చెప్పులు వేసుకెళ్ళావంట, నా చెప్పులు పో, ఎంత వాయిస్ వచ్చిందో. ఎరా నా బెల్ట్ వేసుకున్నావట, నా బెల్ట్ తీసుకున్నావట, నా బెల్ట్. పాపం వాడు కట్టుకున్నాడు కూడా, ఫ్యాన్ జారుతున్నా కూడా పాపం బెల్ట్ ఇచ్చేసి అత్తడు. అప్పుడైతే వాయిస్ వస్తుంది. సంతోషంగా ప్రభువుని ఒకసారి ఘనపరుద్దామా? ఆమెను చెప్దాం. ఒకసారి చేతులు ఎత్తి చెప్దామా గట్టిగా? హల్లెలూయా. యేసయ్య సిలువా బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. యేసయ్య సిలువా బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. ఆయన సముఖములో నిలచి అనుభవింతుము. ఆయన సముఖములో నిలచి అనుభవింతు పను. వర్ధిల్లెదెము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదెము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమ
నీతిమంతులమై మ్రోవు వేయుదము, నీతిమంతులమై మ్రోవు వేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే. యవనస్తులు ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. పరిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమైరో. వర్ధిల్లెదము. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నీ మందిరమును మమ్మల్ని నాటండి, నాటబడి అనుభవాలకు మమ్మల్ని నడిపించండి. వర్ధిల్లెదము మన దేవుని మందిరము. యవనస్తులు నాటబడాలి మందిరాలలో, పచ్చని ఒలీవ మొక్కలై. వర్ధిల్లెదము మన దేవుని. అందరూ అందరూ యేసు రక్తం, యేసు రక్తం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. యేసు యేసు వర్ధిల్లెదము. నాటబడాలి మందిర ఆవరణాలలో, యవనస్తులు నాటబడాలి, నాటబడి అనుభవాలలోకి నడిపించండి. లోకంలో కాదయ్యా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని అభిషేకము పొందుకో, పొందుకో, పొందుకో. బలమైన అభిషేకం. బాషాబాలారా తరబాలా కబాబా రిబాలా సబాలారా కబాలారా బాలారా తురిబా బాలారా. దేవుని మందిరాలలో నాటబడాలి. ఇందాక 3 జీవితాలు మీకు చూపించా లేఖనాల్లో. ఒకటి ఫస్ట్ దానియేలు, వర్ధిల్లిన వాళ్ళు దానియేలు. 2 మర్చిపోయారా, దావీదు. 3 యోసేపు. చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు. చాలా మంది వర్ధిల్లిన వాళ్ళు ఉన్నారు దేవుని మందిరంలో నాట. వీరి చిన్న నాటి నుంచి దేవుని మందిరంలో నాటబడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగి చిన్నతనం నుంచి నాటబడ్డారు. దేవుని కొరకు దేవుని సన్నిధిలో నాటబడ్డారు. మా ఇంటి దగ్గర చెట్లు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీ ఇళ్ళ దగ్గర చెట్లు ఉన్న వాళ్ళు, మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, ఏదో ఒక చెట్టు, అది జాంకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, కొబ్బరికాయ చెట్టు, చెట్లు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరిలో ఉన్నాయి, గార్డెన్లో ఉన్నాయా? అవునా? అవి ఎప్పుడూ నాటామా చెప్పరే? నాటామా లేదా? ఎక్కడ నాటాము? మీ ఇళ్ళ దగ్గర మీరు నాటారు ఎప్పుడో. నేరేడుకాయో, సపోటానో, జామో, మామిడియో ఏదో చెట్టు నాటారు. అది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమిస్తుంది? మంచి ఫలం ఇస్తుంది.
మంచి కాయలు ఇస్తుంది. ఆ కాయలు తిన్న వారందరూ కూడా తృష్ణ, సంతోషంతో, ఆనందంతో ఆనంద భరితులవుతున్నారు. నా ప్రియమైన దేవుని ప్రియులరా, మీ జీవితాలు చిన్న వయసులో నాటబడితే ఒక యేసేపులాగా, చిన్ననాటి నుంచే యెహోవా మందిరములో నాటబడితే ఒక దావీదులాగా, దేవుని మందిరములో నాటబడితే ఒక దానియేలులాగా మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. యూదురాలైనటువంటి ఎస్తేర్ చిన్న వయసు నుంచే, స్త్రీలకు కూడా ఒక వాక్యం చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం 7-8 వాక్యాలు. హదస్సా అనేటువంటి ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై అతడు ఆమెను పెంచుకునేను. అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించెను. 8వ వచనం కూడా, రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురణ చేయబడి కన్యకలు అనేకులు షూషోను కోటను పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడి బడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడేను. చేతులెత్తి ఒకసారి అందరి స్తోత్రం చూద్దాం. తల్లిదండ్రులు చనిపోయారు చిన్న వయసులో నుంచే. ఎస్తేర్ తన పినతండ్రి అయినటువంటి తన పినతండ్రి పెంచుకోవడానికి తీసేసుకున్నాడు. ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు కదా, పెంచేవారు ఎవరు? ఈ అమ్మాయి భవిష్యత్తు కోరేది ఎవరు? యూదురాలే, రూపస్సి అయి ఉన్నది, అందమైనటువంటి ఉంది. కానీ తన పినతండ్రి ఉన్నాడే మొర్దెకై, అతని చేతికి అప్పగించబడింది. అయితే షూషోను కోటలో చాలామంది హేగే వశమునకు అప్పగించబడ్డారు, నపుంసకులకి అప్పగించబడ్డారు. అలంకరించబడడానికి, రాజుకి చక్కగా కనిపించబడడానికి అందరూ యవనస్తులైనటువంటి ఆడపిల్లలు అప్పగించబడుతున్నారు. కానీ ఈమెకు అవసరంలా, కారణం పుట్టుకతోనే ఉంది. వాక్యంలో రాయబడి ఉంది, వివేకములైనటువంటి సుందర స్త్రీ పంది ముక్కునున్నటువంటి బంగారు కమ్మి వంటిదట. ఎంత అందం ఉన్నా ఏమి లాభం? ఎంత చక్కగా ఉంటే ఏమి లాభం? ఎంత తెలివితేటలు ఉంటే ఏమి లాభం? బుద్ధి లేదు ఇక్కడ. పంది ముక్కుకి బంగారు కమ్మి తగిలిచ్చినట్టే. ఏమండి, ఎంతోమంది ఈరోజు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఫేర్ అండ్ లవ్లీలు, బ్యూటీ పార్లర్లు, రకరకాల చోట్లకి లోకంలో దొరికే నానా గడ్డి, నానా పేడ మొత్తం పోతున్నారు. మొన్న ఈ మధ్య పాపం పెళ్లి రోజే ఒక అమ్మాయి, పెళ్లి రోజే ఆ వీడియోగ్రాఫర్లు ఎంత ప్రయత్నించారు పాపం రుద్దుతూ. ఏమైందో తెలుసా? ఆ వేలేశారు కాబట్టి కొంచెం అడ్డం ఉంది, ముఖమంతా కూడా చెక్కలుగా లేచిపోయింది చర్మం. అమ్మగారు నెల నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేసింది. చెప్పింది వెనల, నువ్వు ఇప్పటికీ చక్కగా ఉన్నావు, ఇప్పటికీ బాగానే ఉన్నావు, మేకప్ వేసుకోకపోయినా పెళ్లి కుమారుడు నేను ఇష్టపడ్డాడు, వద్దమ్మా అంటే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ చేతికి అప్పగించుకుంది, మొత్తం చక్కగా చేశారు. పాపం పెళ్లి రోజుకి మొత్తం రాలిపోతుంది, చర్మం లేచిపోయింది, ఎర్రగా అయిపోయింది. దెబ్బ తగిలితే ఎట్లాగా ఎర్రగా అయిపోయిందో పాపం తోలంతగా అయిపోయింది. ఇక అది చెక్కులు లెగుస్తుంది. ఇక పాపం ఆ పెళ్లి కుమారుడు దేవుడిని ఎరిగిన వాడు గనక కళ్ళు మూసేసుకున్నాడు. స్తోత్రం చెప్పు చేతులెత్తి. అదే మనలాంటోడైతే ప్రభా నాకొద్దు నాయన, ప్రభా పాస్టర్ గారు నాకొద్దు నాయన, అయ్యా అయ్యా నాకొద్దు అని స్తోత్రాలు చెప్పి వెళ్ళిపోయేవాడు కనపడకుండా. ఆడు కాస్త దేవుడిని నమ్ముకున్నాడు, కాస్త దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి జాగ్రత్తగా తలదించుకున్నాడు. యవన కాలంలో ఎస్తేరు ఎంత జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతికిందో, తన పరిశుద్ధతను కాపాడుకుందో. అందుకే యూదురాలైనప్పటికీ కూడా అన్యుడైనటువంటి అహష్వేరోషు రాజు ఇష్టపడి తన రాణిగా చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
నీ భక్తి ప్రభు ఇష్టపడేటట్టుగా ఉండాలి. నువ్వు చేసే భక్తి 4 విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. 1 పరిశుద్ధత, 2 సహవాసము, 3 భక్తి, 4 వర్ధిల్లాలి. మనం భక్తి చేస్తే ప్రభు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. మీరు వర్ధిల్లాలి అంటే దేవుని మందిరంలో నాటబడండి. మీ జీవితాలు దేవుని మందిరంలో నాటబడితే మీరు వర్ధిల్లుతారు. కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు, చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. చివరిగా చూద్దాం పై పరిశుద్ధ గ్రంథం నుంచి. కీర్తన గ్రంథము మీ అందరికీ తెలిసిన వాక్యమే, మీ అందరికి తెలిసిన వాక్యమే. తొంభై 92వ సంకీర్తన 12-13 వచనాలు, లేదా 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో ఏమవుతారంట? వర్ధిల్లుతారు. ఇందాక మీరు 3 గురించి 4 గురించి చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళు వర్ధిల్లారని, యేసేపు వర్ధిల్లాడని, దావీదు వర్ధిల్లాడని, దానియేలు వర్ధిల్లాడని. ఈ విధంగా మనము కూడా మన జీవితాలు వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? మాట్లాడాలి. దేవుని మందిరంలో నాటబడాలి, నాటబడాలి, నాటబడాలి. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. మీ ఇంటి దగ్గర ఉన్న చుట్టూ చెట్లు ఎప్పుడో నాటావు, ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. కాయలు కోసుకొని తింటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు దేవుని మందిరంలో కనుక నాటబడితే నీ జీవితం ఎక్కడెక్కడో నాటబడము కాదు, లోకంలో దేవుని మందిరంలో చిన్ననాటి నుంచి నాటబడో. బాలుడైన సమూయేల్ పాలు విడవక మొదటే దేవుని మందిరంలో నాటబడ్డాడు. చిన్న వయసులో పాలు విడవక మొదటే దైవజనుడైనటువంటి ఏలి ఇశ్రాయేలుకి 40 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి గొప్ప దైవజనుడు. షిలోహు అనే ప్రార్థనా మందిరంలో సమూయేలు నాటబడ్డాడు. పాలు విడవక మొదటే నాటబడ్డాడు. చిన్న వయసులో నుంచే దేవుని స్వరం అతనికి వినపడుతుంది. చిన్న వయసులో నుంచే స్వరము వినపడుతుంది. దేవుని స్వరం వినేటువంటి ప్రత్యక్షతలోకి వెళ్ళిపోయాడు. అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఎంతగా నాటబడ్డాడు. అక్కడ రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు ఏమి చేయుచున్నాడట? పరిచర్య. దేవుని మందిరంలో యవనస్తులైనటువంటి పిల్లలు ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. నువ్వు వర్ధిల్లాలి అంటే పరిచర్య చేయాలి. పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు. 2వది సహవాసం లేకుండా దేవుడితో సహవాసం చేస్తున్నావు. 3వది భక్తి చేస్తున్నావు, మంచి భక్తి క్రమంలో నడిపించబడుతున్నావు. 4వది నువ్వు వర్ధిల్లాలి అంటే పరిచర్య చేయాలి దేవుని మందిరంలో. సార్ మీటింగ్స్ అప్పుడు నేను పరిచర్య చేస్తాను, చర్చిలో పరిచర్య చేస్తాను అని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఇదేంటి ఏం మాట్లాడట్లేదు? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకు అందరూ ఎత్తకూడదు? ఈసారి నుంచి అందరం చేయుదుము గాక. ఆమెను చెప్పండి. చేతులు ఎత్తి అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆడపిల్లలు వంతు వస్తే మీ పని మీరు చేయాలి, మగ పిల్లలు వంతు వస్తే మీరు చేయాలి. సమూయేలు ఏం చేశాడు? ఏలి ఎదుట యెహోవాకు ఏం చేశాడంట? పరిచర్య చేయి. అది నీకు ఆశీర్వాదం, నీ జీవితంలో ఆశీర్వాదం. నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు దీవించబడతావు, వర్ధిల్లుతావు. పరిచర్య చేస్తే ఆశీర్వాదం. ప్రేయర్ అయిపోయింది, ఫ్యాన్లు ఎవ్వరు ఆపేసుకోకుండా వెళ్ళిపోయారు. హడావుడిగా ఎవరు వాళ్ళు లైట్లు వేసుకున్నా. నీ బాధ్యత ఏంటి? లైట్లు ఆపేసాయి, ఫ్యాన్లు ఆపేసాయి, కార్పెట్స్ మరతేసాయి. చీపురు ఉంటే ఇంకా అవకాశం ఉంటే ఊడు. పరిచర్య చేయి. కుర్చీలు ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి, చేయి పరిచర్య. మీటింగ్స్ అప్పుడు పరిచర్య చేయి. ఖాళీగా ఉన్నప్పుడు సేవకుల దగ్గరకు వచ్చి పరిచర్య చేయి. మందిరంలో పరిచర్య చేయి. దేవుని సన్నిధిలో ఏమండి సమూయేలు దైవజనుడి ఏలీకి ఎదుట యెహోవాకి పరిచర్య చేశాడట. అందుకే దేవుడు అటువంటి కృపిచ్చాడు. దాను మొదలుకొని బెహర్షబా వరకు మంచి పేరు తెచ్చుకున్నాడు, ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు. వాక్యంలో రాయబడి ఉంది, చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వాక్యం. 19:20 3 1 సమూయేలు 3వ అధ్యాయం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు
యెహోవాకి ప్రవక్తగా స్థిరపడినని. దాను మొదలుకొని ఎక్కడి వరకు? బెహర్షబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకున్నారట. చేతులు ఎత్తఒకసారి గట్టిగా స్తోత్రం చూద్దామా? నీ వాళ్ళందరూ తెలుసుకునేటట్టు నీ గురించి ప్రభు చేయునుగాక. అటువంటి స్థితి ప్రభు కలగ చేయునుగాక. ఇందాక మనం చదువుకున్న 92వ కీర్తనలో యెహోవా మందిరంలో నాటబడిన వారై 13వ వచనం చదువుదాం ఆ మాట. యెహోవా మందిరంలో నాటబడిన వారై మన వారు మన దేవుని ఆవరణములలో. నాటబడడం అంటే ఏంటి? చిన్ననాటి నుంచి మందిర క్రమాల్లోకి, సండే స్కూల్ కాడ నుంచి, చిన్న వయసులో నుంచి దేవుని మందిరంలో, చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా, ఒక్క కూడిక కూడా మిస్ అవ్వకుండా, ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా నువ్వు సన్నిధి క్రమాల్లో పాల్గొనాలి. అది పరిచయం చేయడం, అది నాటబడ్డం. నమ్మకంగా దైవజనుల దగ్గర, నమ్మకంగా సేవకుల దగ్గర, నమ్మకంగా దేవుని బిడ్డల దగ్గర మందిరంలో నాటబడాలి. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని మందిరంలో వర్ధిల్లుదరు, ఆవరణాల్లో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇక చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. చేతులు ఎత్తి ఒక్కసారి స్తోత్రం చెప్పండి. సారము కలిగి ఎట్లా ఉంటారంట? పచ్చగా ఉంటారు. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారంటే, ఒకటి నీతిమంతులు, రెండోది యెహోవా మందిరంలో నాటబడినటువంటి వారి జీవితాలు పచ్చగా ఉంటాయి. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారి జీవితాలు పచ్చగా ఉంటాయి. ఎప్పుడు వరకు సారము కలిగి పచ్చగా ఉండేది? వారు చదవండి, ఎక్కడ చదవండిరా అమ్మా. హలో భయ్యా, బోలో భయ్యా, సిస్టర్ బోలో. ఎప్పుడు తను? ఇప్పుడు నువ్వు యవనస్తురాలివే, ఇప్పుడు నువ్వు యవనస్తుడివే. ఎప్పుడో తెలుసా? అంత ముసలోడివి కర్ర పట్టుకుంటాడు చూడు, అప్పుడు కూడా నువ్వు పచ్చగానే ఉంటావు. స్తోత్రం, స్తోత్రం. నాటబడాలి, చిన్ననాటి నుంచి నాటబడాలి, చిన్న వయసులో నుంచి పరిచయంలో నాటబడాలి, సంఘంలో నాటబడాలి, మందిరంలో నాటబడాలి. అప్పుడు వర్ధిల్లుతావు. బైబిల్లో ఇప్పుడు చెప్పబడినటువంటి వారందరూ కూడా వారి చిన్న వయసు నుంచి, ఒక సమూయేలు చిన్న వయసులో నాటబడ్డాడు దేవుని కొరకు. చిన్న వయసులో నుంచి ప్రతిష్ఠితుడు సమూయేలు నడుచుకుంటూ వస్తుంటే ఇశ్రాయేలు గజ 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 వణికిపోతూ ఉండే వాళ్ళట. అమ్మో, ఏం సమాచారం తీసుకొస్తున్నాడో, దేవుని పక్షమున ప్రవక్త నడుచుకుంటూ వస్తున్నాడు, ఏ సమాచారం తీసుకొస్తున్నాడో అని భయపడడం ప్రారంభించారట. నీ భక్తి సరైనది చూస్తే నిన్ను చూసి కూడా ప్రజలు భయపడతారు. నీతో మాట్లాడాలంటే భయం, నిన్ను పలకరించాలంటే భయం. నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, దీవించబడతా ఉంటావు, నువ్వు చదువులో వర్ధిల్లుతూ ఉంటావు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటావు. సమూయేలులాగా మంచి పేరు, మంచి ప్రఖ్యాతి ప్రభువు మీకు కలగ చేయునుగాక. చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చూద్దామా? ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో నాటబడాలి. ఎప్పుడు? అంత అయిపోయిన తర్వాత. మొన్న ఎవరో అంటున్నారు ఈ మధ్య, యవనమంట ఐస్ క్రీమ్ లాంటిదంట, కరిగిపోతుందట. యవనం ఐస్ క్రీమ్ లాంటిది, కరిగిపోతుంది. అందుకే ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. దేవుడి దగ్గరికి రారా అంటే రారు. ఎప్పుడు? అంత అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఏడొస్తానయ్యా, నాకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, కుటుంబం అవ్వాలి, అప్పుడు మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, నేను ముసలోళ్ళు అవ్వాలి, అప్పుడు పళ్ళన్నీ రాలిపోయి, బుగ్గలని లోపలికి వెళ్ళిపోయి, కళ్ళని లోపలికి పోయి, ఎముకలు బయటపడి, కర్ర చేతిలో పట్టుకొని నడుకో, ఓపిక లేకో, ఒకళ్ళు పట్టుకొని చేతి పట్టుకొని, అప్పుడు కుర్చీలో పెట్టి కూర్చొని వస్తే పాత్ర సొత్తం ప్రభు. ఎప్పుడు నుంచి సమూయేలు ఎప్పుడు నుంచి దేవునిలోకి వచ్చాడు? దేవుని మందిరంలోకి ఎప్పుడు వచ్చాడు? దావీదు ఎప్పుడు వచ్చాడు? యేసేపు ఎప్పుడు వచ్చాడు? దానియేలు ఎప్పుడు వచ్చాడు? మరి నువ్వు ఎప్పుడు వస్తావు? అంత అయిపోయిన తర్వాత ఆశలు తీర్చుకోవాలి, కోరికలు తీర్చుకోవాలి, యవనమంతా ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ లైఫ్. చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. ప్రసంగి గ్రంథం లాస్ట్ అంటున్నాడు, ముగిస్తలేదు అంటున్నారా? బైబిల్ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము,
నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఒక విషయం గుర్తుపెట్టుకో యవనుడా, యవనస్తురాలా, ఒక విషయం గుర్తుపెట్టుకో. నీ యవన కాలమందు నిన్ను సంతోషించు. యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించుము. నీ ఇష్టం నిన్ను అడిగేవాళ్ళు దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవుడు కూడా అదే అంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. నీ మనసుకి ఏం చెప్తే అప్పుడు జీవించు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరు అడ్డగించరు. కానీ నీ ప్రవర్తనను బట్టి, నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడట? తీర్పులోకి తెచ్చుడని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసు నడిప్రాయము గతించిపోవచ్చున్నది గనుక నీ హృదయములో నుండి ఏమి తీసుకో? వ్యాకులమును తొలగించుకో. నీ దేహమును చెరుపు చేసే దానిని తొలగించుకొనుము. చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెబుదామా? దేన్ని తీసేసేసుకోవాలి? నీ దేహమును చెరుపు వేసేది ఏదైతే ఉందో దానిలో నీలో నుంచి దానిలో నుంచి తీసేసాయి. నీ దేహమును చెరుపు వేసే దానిలో తొలగించు. నీ హృదయంలో నుంచి వ్యాకులము తీసేయి, వ్యాకులము తొలగించు. అమ్మో చర్చికి వస్తే సినిమాలు చూడకూడదట, సినిమా పాటలు వినకూడదట, అమ్మో జాగ్రత్తగా ఉండాలంట, ఫ్రెండ్స్ వద్దట, అట్లా ఉండాలంట, ఇట్లా ఉండాలంట, చంపేస్తారు పాస్టర్లు చర్చికి వెళ్తే. నా జీవితంలో కూడా నేను అట్లా అనుకున్నా. నేను ఇస్లాంగా ముస్లిం సహోదరుడిగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవాడిని. తలకి టోపీ పెట్టుకొని, సుర్మా రాసుకొని, లాల్చీ పైజామా వేసుకొని, అత్తరు కొట్టుకొని నమాజ్కి వెళ్తే నా అంత పవిత్రుడు లేడు, పరిశుద్ధుడు లేడు, మా అంత గొప్ప దేవుడు లేడు అనుకునేవాడిని. శరీరం శుద్ధిగా ఉంటే చాలు, ఆత్మ అవసరం లేదు, ఎంత ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు అనుకునేవాడిని. కానీ యవన కాలంలో పాపిష్టి బ్రతుకు, నా పాపిష్టి జీవితం నీచుడను, అసహ్యుడను, దేవునికి వ్యతిరేకిగా విరోధమైనటువంటి సంతతిలో పుట్టినటువంటి నా జీవితాన్ని దేవుడు మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. చిన్న వయసులో యేసుక్రీస్తు ప్రభు నేను గుర్తెరిగాను. పాపం వల్ల వచ్చు జీతం మరణం అనేటువంటి సంగతి గుర్తెరిగాను. అయ్యో నా పాపం ఏదో ఒక రోజు నన్ను విడిచికి వెళ్ళిద్ది, నా పాపం ఏదో ఒక రోజు నన్ను మృంగివేసిద్ది, నా పాపం ఏదో ఒక రోజు నేను చేస్తున్నటువంటి నా అవిధైతే, నా జన్మ కర్మ పాపాలు నన్ను నాశనానికి నడిపిస్తాయి అనేటువంటి సంగతి తెలుసుకున్నాను. ప్రభుని గుర్తెరిగి పశ్చాత్తాపడి అదిగో ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిశుద్ధతని కాపాడుకుంటూ దేవుని మార్గాలలో, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాను. అందుకే వర్ధిల్లుతున్న ఒక యేసేపు వలె, దానియేలు వలె, దావీదు వలె, సమూయేలు వలె వర్ధిల్లుతున్నా. మరొక్కసారి చివరి మాటలు చెప్పి ముగిస్తాను. నీ జీవితం వర్ధిల్లాలి, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు తలగా ఉండాలి, అనేకులు చూసే విధముగా నువ్వు ఉన్నత స్థలంలో ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు కలగ చేయునుగాక. ఆమేన్.